ఆ ముందు కొండపైన విలేజ్ కనిపిస్తుంది చూడండి. అది చాలా బ్యూటిఫుల్ ఉంటది. ఒక పెద్ద గోడ లోపల ఉంటది విలేజ్. చూడండి ఇందులో ఈ బటన్ ఉంది కదా, ఇది నొక్కితే హోమ్ వెనక్కి వస్తుంది అన్నట్టు. డ్రోన్ చూడండి, మా డ్రోన్ ఎక్కడుంది, ఏడుంది. నమస్కారం అండి, నా పేరు రవి. సో నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. ఇవాళ హాలిడే అని మేము రోతెన్బర్గ్ అనే ఒక విలేజ్కి వచ్చాము. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ అయ్యి ఉంది. సో చూడండి, ఇల్లులో మేము ఏంటంటే ఊరు అవతల హోటల్ తీసుకున్నాము. రోతెన్బర్గ్ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్. అక్కడ చాలా సిటీలో ఉండాలి అంటే చాలా డబ్బులు పే చేయాలి. సో మేము కార్లో వచ్చాము కాబట్టి కొంచెం సిటీ బయట ఒక చిన్న పల్లెటూరులో హోటల్ తీసుకున్నాము. అయితే ఇక్కడ దిస్ ఈస్ ద చీపెస్ట్ హోటల్. సో ఒక్క రోజుకి ఆల్మోస్ట్ 90 యూరోస్ పే చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు హోటల్ కూడా చూపిస్తాను. కానీ ఇది చూడండి, సో అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, అది రోతెన్బర్గ్ ఆ డైరెక్షన్లో అని. దాని కింద రొమాంటిష శ్రాస అని ఉంది. అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు గూగుల్ చేయొచ్చు, జర్మనీలో రొమాంటిక్ రోడ్ అని ఒక స్ట్రీట్ ఉంది అన్నట్టు. ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్. మధ్యలో ఒక 20 విలేజెస్ వస్తాయి, మోస్ట్ బ్యూటిఫుల్ విలేజెస్. దాంట్లో ఇది ఒకటి. సో ఈ రొమాంటిక్ రోడ్లో మనము ట్రావెల్ చేస్తాము. కొన్ని విలేజెస్ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు సిటీ లోపలికి వెళ్దాము. ప్రస్తుతానికైతే ఇప్పుడే వచ్చాము. ఆల్మోస్ట్ బెర్లిన్ నుంచి 550 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాము. కొంచెం టైర్డ్ అయిపోయాను. ఏమో ఇవాళ బ్లాగ్ చేస్తానో చేయనో తెలియదు. అయితే మేము అక్కడ డ్రైవ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ బ్రేక్ ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ దాకా తీసుకున్నా. అక్కడి వరకు ట్రాఫిక్ ఉండే. కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత లంచ్ చేసుకొని ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టాను. ఎందుకంటే ఇక్కడ హోటల్లో పల్లెటూర్లలో రిసెప్షన్లో పనిచేస్తారు కదా జనాలు, వాళ్ళు 6 తర్వాత ఉండరు అన్నట్టు. సో 6 తర్వాత వస్తే కొంచెం చెక్-ఇన్కి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కీస్ ఇక్కడ ఎక్కడన్నా పెడతారు, పెట్టి మనకు మెసేజ్ చేస్తారు అక్కడ నుంచి తీసుకోమని. సో ఇదంతా తలనొప్పి అని నాన్ స్టాప్ వచ్చేసాను. కొంచెం టైర్డ్ ఉన్నాను. సో చూద్దాము ఇవాళ ఏమన్నా ఫర్దర్ వ్లాగ్ పెడతానో లేదో నాకు తెలియదు. కానీ ఒక్కసారి ఈ హోటల్ చూడండి బయట నుంచి. సో ఈ హోటల్ పేరు షవార్జెస్ లామ్, అంటే ఏంటంటే బ్లాక్ షీప్ అని అర్థము. చూడండి ఎంట్రన్స్ దగ్గర. సో పల్లెటూరులో ఇలా ఉంటాయి అన్నట్టు. సో ఇది ఎంట్రన్స్. సో కార్ పార్కింగ్ అక్కడ ఉంది. వెళ్ళి కార్లో నుంచి లగేజ్ తీసుకొని ఆ తర్వాత మెల్లగా సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాము. చూడండి విలేజ్ కలర్ఫుల్ ఉంటుంది, హౌజెస్. ఎవరికైనా ఫోటోగ్రఫీ ఇష్టం ఉంటే అసలు దీన్ని మించిన ప్లేస్ లేదు. సో ఇలాంటి ప్లేసెస్లో పార్కింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. లక్కీలీ హోటల్లో పార్కింగ్ ఫ్రీ ఉంది. సో ఇక్కడ పెట్టుకోమన్నాడు కారు రోడ్డు పైన, వాళ్ళదేనంట. లేదంటే ఆ బిల్డింగ్కి వెనకాల సైడ్ కూడా ఉంది పార్కింగ్. సో ఇది ఈ రోతెన్బర్గ్కి నేను రావడం 3rd టైము. ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టము. ఫస్ట్ టైము మేము మాల్టాలో ఉన్నప్పుడు యాజ్ టూరిస్ట్ వచ్చాము. అయితే అప్పుడు ఏంటంటే మార్నింగ్ వచ్చి రోతెన్బర్గ్ అలా లోపల విలేజ్ చూసుకొని ఈవినింగ్ వరకు వెళ్ళిపోయాము. సెకండ్ టైం నేను ఒక్కడనే వచ్చాను. అయితే అప్పుడు నేను సిటీలో స్టే చేశాను. ఐ థింక్ నా ఛానల్లో ఆ వ్లాగ్ ఉండొచ్చు. అదేంటంటే నాకు అప్పుడు ఒక్కడిని వచ్చినా కాబట్టి నాకు 60 యూరోస్ పర్ నైట్ ఏమో మంచి ఆఫర్ దొరికింది. హోటల్ సింగిల్ రూమ్, సింగిల్ బెడ్ ఉంటుంది. సో అప్పుడు వచ్చాను, బాగానే నైట్ స్పెండ్ చేశాను. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాను. సో మేము ఇక్కడ 2 days ఉంటాము. అయితే ఐడియా ఏంటంటే ఈ చుట్టుపక్కల చాలా మంచి విలేజెస్ ఉన్నాయన్నట్టు, అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని. చూడండి ఇక్కడ వాటర్. డ్రోన్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు దాన్ని ఎగరేయలేదు. కొని కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 week అయిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ ఈ ప్రాసెస్ గురించి వెయిట్ చేశాను. తర్వాత నిన్న సాటర్డే కొంచెం బిజీ ఉండే, జాక్ సినిమా రిలీజ్ అయింది కదా, అది వెళ్ళాము. ఆన్లైన్ ఎంత నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారంటే నేను నిజంగానే సినిమా బాగాలేదేమో అనుకున్నా. కానీ సినిమా వెళ్ళి చూశాను. నాకైతే టైంపాస్, బోర్ అయితే కొట్టలేదు. మా డాటర్ డీజే టిల్లు చాలా పెద్ద ఫ్యాన్, ఆ హీరో అంటే చాలా ఇష్టం. సో తను మాత్రం చెప్పింది ఏదేమైనా ఆ సినిమా చూడాల్సిందే అని. సో వెళ్ళాము. నాకైతే నచ్చింది సినిమా. ఇక యాజ్ యూజువల్ ఈ మధ్య ఎక్కువైపోయింది మూవీ రివ్యూయర్స్ ప్రతిదీ పట్టుకొని నెగిటివ్ చేస్తారు. ఇండస్ట్రీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. థియేటర్లో ఎక్కువ మంది కూడా లేకుండే. అంటే ఇవాళ రేపు చాలామంది అంటారు మన ఒపీనియన్ చెప్పుకోవచ్చు అని, కానీ ఈ మూవీ రివ్యూస్ వల్ల ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లం అవుతుంది.
ఇప్పుడు ఈ ఎన్ఆర్ఎస్ ఫారిన్లో మాత్రము రివ్యూ చూసే పోతారు మూవీకి. ఇండియాలో కొంచెం క్రేజ్ ఉంటుంది, పిచ్చి బాగుంటుంది కాబట్టి చూస్తారు. ఇక్కడ మాత్రం రివ్యూ చూసే పోతారు. సో రివ్యూస్ బాగలేవనుకోండి ఎవరు రారు. అన్ఫార్చునేట్లీ వ్యూస్ కోసం యూట్యూబర్స్ ఈ మధ్య అలా చేస్తారు, ఏం చేయలేం. సో అది సంగతి. సో మూవీ చూసాము, నాకైతే మంచిగా అనిపించింది. తర్వాత ప్యాకింగ్ లో బిజీ అయిపోయి నేను ఏం వ్లాగ్ చేయలేకపోయాను, డ్రోన్ కూడా ఎగరేయలేదు. కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. హోప్ఫుల్లీ ఇవాళైతే ఎగరేయను, అస్సలు ఓపిక లేదు. రేపు మార్నింగ్ లేచి మోస్ట్ లైక్లీ ఇక్కడ ట్రై చేస్తాను. ఆల్రెడీ కొంచెం యూట్యూబ్లో వీడియోస్ చూశాను, ఎలా ఫ్లై చేయాలి ఏంది అవన్నీ చూసుకున్నాను. కొంచెం నేను కంఫర్టబుల్ అయిపోయింది అనుకోండి. దెన్ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేస్తాను. లక్కలీ హోటల్ ఇది €90 విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ పర్ జర్మన్ స్టాండర్డ్. కానీ ఈ ప్లేస్లో ఇది తక్కువ. ఇంకొకటి, జర్మనీలో ఎవరన్నా మీరు సింగిల్గా ట్రావెల్ చేస్తే ఈజీగా తక్కువ డబ్బులకి దొరికిపోతాయి హోటల్స్, సింగిల్ అండ్ కపుల్స్కి. కానీ పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. పిల్లలు 6 years వరకు ఉంటే ఏం కాదు, పేరెంట్స్ బెడ్లోనే పండుకోవచ్చు. 6+ years అయినప్పటి నుంచి కొన్ని హోటల్స్లో ఏంటంటే చిన్న బెడ్ ఉంటుంది విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కొన్ని హోటల్స్లో ఆ బెడ్కి కూడా డబ్బులు అడుగుతాడు. సో ఇప్పుడు మా డాటర్ 13 years కాబట్టి రూమ్లో 3 beds ఉన్నాయి, €90 కట్టాల్సి వచ్చింది. కానీ పర్లేదు, యూరోప్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, తిరగాలంటే కట్టాల్సిందే ఇక. సో నేనైతే కంప్లైంట్ చేయట్లేదు, నాకు తెలిసినంత మట్టుకు ఇది బెస్ట్ డీల్ దొరికింది. సో అది సంగతి. చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని దెన్ మేబీ ఈవినింగ్ అక్కడ సిటీలో ఏదైనా మంచి ప్లేస్ చూసి డిన్నర్ చేసి వాళ్ళు ఎర్లీగా పడుకొని రేపు మార్నింగ్ లేచి డ్రోన్ ట్రై చేస్తాను. ఇక్కడ ఏదో చర్చ్ ఉంది, పోయి చూద్దాం. సో మనం ఇప్పుడు జర్మనీలో, సౌత్ జర్మనీలో ఉన్నాము. ఈ స్టేట్ని బవేరియా అంటారు. నాకు తెలిసి ఈ బవేరియా స్టేట్లో ఉన్న అంత బ్యూటిఫుల్ చర్చెస్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండవు. ఎక్సలెంట్ ఉంటాయి, లోపల చూస్తే షాక్ అవుతారు. ఎస్పెషల్లీ పెయింటింగ్స్ అండ్ గోల్డ్తోని డెకరేషన్ ఉంటుంది. వీలైతే మీకు కొన్ని మంచి చర్చెస్ చూపిస్తాను. ఐ థింక్ ఇది క్లోజ్ ఉంది, సరేలే. సో ఇక్కడ నుంచి చూద్దాము, అది సంగతి. ఇక్కడ ఈ చిన్న బటన్ కనిపిస్తుంది చూడండి, హెచ్, అది రిటర్న్ టు హోమ్ బటన్ అన్నట్టు. అది క్లిక్ చేస్తే డ్రోన్ కిందికి వచ్చేస్తుంది. డ్రోన్ కనిపిస్తుంది అవి అక్కడ పైన, ఐ థింక్ అవి అది మా డ్రోన్. పైన పక్షులు ఉన్నాయి. సో పైకి వచ్చి మేమున్న పొజిషన్ వరకు వచ్చి అదే స్లోగా కిందికి వస్తుంది, ల్యాండింగ్. చూడండి మేమున్న ప్లేస్కి వచ్చేసింది. సో డ్రోన్ రిటర్న్ టు హోమ్ పెట్టినాము, అదే కిందికి వస్తుంది. సో డ్రోన్ ఎగరేషాను. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.